ఉర్వారుకం అని అంటారు. మన వేదంలో ఏం చెప్తుంది అంటే, ప్రకృతిలో దోస పండు ఉంటుంది. ఆ దోస పండు మిగతా అన్నిటికీ వైవిధ్యం ఏంటంటే, మామిడికాయ మధ్యలో కింద పడిపోతుంది, జామకాయ ఉన్నట్టు పడిపోతుంది. కానీ దోస పండు మాత్రమే ఉర్వారుకం అంటాం దాన్ని. ఆ దోస పండు మాత్రమే పూర్తిగా పండిన తర్వాత తీగ నుంచి వేరవుతుంది. ఆ లక్షణం దోస పండుకు మాత్రమే ఉంటుంది. దాన్ని ఉర్వారుకమివ బంధనాత్ అంటారు. మహామృత్యుంజయ మంత్రంలో చెప్తారు. అలాంటి దోస పండు ఎలా అయితే పరిపూర్ణంగా పండి తీగ నుంచి వేరవుతుందో, మేం కూడా మా శరీరాన్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత 100 సంవత్సరాల ఆయుష్ పండితులందరూ కూడా ఆశీర్వాదం చేస్తారు. శతమానం భవతి శతాయుః పురుషాః అని. అంటే ఏంటి అంటే 100 సంవత్సరాల